Hi, welcome to Spoken English through Telugu, Part 11 by Mr. Ramu 9390495239. ఇంగ్లీష్ గ్రామర్లో క్రియలను వర్బ్స్ అని అంటారు. ఈ వర్బ్స్ క్రియలను రెండు రకాలుగా విభజించారు. ఒకటి హెల్పింగ్ వర్బ్స్, రెండవది మెయిన్ వర్బ్స్, సహాయక క్రియలు, ముఖ్యమైన క్రియలు అని అంటారు. హెల్పింగ్ వర్బ్స్ లను మూడు భాగాలుగా విభజించారు. ఒకటి బీ ఫార్మ్స్, రెండవది హ్యావ్ ఫార్మ్స్, మూడవది ఫ్యూచర్ ఫార్మ్స్. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్ ఈ మూడింటిని కలిపితే హెల్పింగ్ వర్బ్స్ అని అంటారు. అలాగే హెల్పింగ్ వర్బ్స్ కు మరో పేరు కూడా పెట్టారు ఇంగ్లీష్ గ్రామర్లో, ఆక్సిలియరీ వర్బ్స్ అని కూడా అంటారు. సో హెల్పింగ్ వర్బ్స్ లో మొదటి భాగం బీ ఫార్మ్స్ గురించి వస్తే, ప్రెజెంట్ టెన్స్ లో ముఖ్యమైనటువంటి పదాలు ఈజ్, యామ్, ఆర్, పాస్ట్ టెన్స్ లో వాజ్, వర్, ఫ్యూచర్ లో విల్ బి. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బి. పార్ట్ 10 లో బీ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. యామ్ అంటే ఉన్నాను అని అర్థం. యామ్ అను ఈ పదము కేవలం ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐకు మాత్రమే వాడాలి, ఇతరులకు వాడకూడదు. ఈజ్ అంటే ఉన్నాడు, ఉన్నది అని అర్థం. ఈజ్ అను ఈ పదము కేవలం థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్, రామ, సీత ఇలాంటి వాటికి మాత్రమే వాడాలి. థర్డ్ పర్సన్ సింగులర్స్ కు మాత్రమే ఈజ్ ను వాడాలి. ఆర్ అంటే ఉన్నారు, ఉన్నాము, ఉన్నవి అనే అర్థాన్ని ఇస్తుంది. ఆర్ అను ఈ పదము కేవలం ప్లూరల్స్ బహువచనాలకు మాత్రమే వాడాలి. ఒకటికి మించి ఎక్కువగా వచ్చిన వారికి మాత్రమే ఈ ఆర్ అనే పదాన్ని వాడాలి. వాజ్ అంటే ఉంటిని, ఉండెను అనే అర్థాన్ని ఇస్తుంది. వాజ్ అను ఈ పదము కేవలం సింగులర్స్ ఏకవచనాలకు మాత్రమే వాడాలి. అందులో పాస్ట్ టెన్స్ లో మాత్రమే వాడాలి. ఒక్కరిగా సబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ వాజ్ ను వాడాలి. వర్ అంటే ఉంటిమి లేదా ఉండిరి అనే అర్థాన్ని ఇస్తుంది. వర్ అను ఈ పదము కేవలం ప్లూరల్స్ బహువచనాలకు మాత్రమే వాడాలి. ఒకటికి మించి ఎక్కువగా వచ్చిన వారికి అందులో పాస్ట్ టెన్స్ లోనే ఈ పదాన్ని వాడాలి. విల్ బి అంటే ఉంటాను, ఉంటాము, ఉంటారు, ఉంటాడు, ఉంటుంది ఇలా అర్థాలు వస్తుంది. విల్ బి అను ఈ పదము ఎవరికైనా భవిష్యత్తు మాటగా వాడుకోవచ్చు. ఏ సబ్జెక్టుకైనా సరే భవిష్యత్తు మాటగా ఈ విల్ బిని వాడుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బీ ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బి వీటిని ఉపయోగిస్తూ వాక్యాలను ఎలా రాయాలో నేర్చుకుందాం. విద్యార్థులారా, ఒక ముఖ్య గమనిక. ఫస్ట్ లైన్లో ఉండేటువంటి వాక్యాలు ప్రెజెంట్ టెన్స్ వర్తమాన కాలమునకు సంబంధితము. రెండవ లైన్లో చెప్పబోతున్న వాక్యాలు భూతకాలము పాస్ట్ టెన్స్ కు సంబంధము. మూడవ లైన్లో వాక్యాలు భవిష్యత్తు కాలానికి సంబంధం, అంటే ఫ్యూచర్ టెన్స్ కు సంబంధం. ఫస్ట్ లైన్ ప్రెజెంట్ టెన్స్, సెకండ్ లైన్ పాస్ట్ టెన్స్, మూడవ లైన్ థర్డ్ లైన్ ఫ్యూచర్ టెన్స్ కు సంబంధం. ఓకేనా? ఇప్పుడు ఈ వాక్యాలు వింటూ వెళ్ళండి. నేను ఉన్నాను, ఐ యామ్. నేను ఉంటిని, ఐ వాజ్. నేను ఉంటాను, ఐ విల్ బి. నేను ఇంట్లో ఉన్నాను, ఐ యామ్ ఇన్ ద హౌస్. నేను ఇంట్లో ఉంటిని, ఐ వాజ్ ఇన్ ద హౌస్. నేను ఇంట్లో ఉంటాను, ఐ విల్ బి ఇన్ ద హౌస్. నేను చదువుతూ ఉన్నాను, ఐ యామ్ స్టడీయింగ్. నేను చదువుతూ ఉంటిని, ఐ వాజ్ స్టడీయింగ్. నేను చదువుతూ ఉంటాను, ఐ విల్ బి స్టడీయింగ్. నేను నేర్చుకుంటూ ఉన్నాను, ఐ యామ్ లెర్నింగ్. నేను నేర్చుకుంటూ ఉంటిని, ఐ వాజ్ లెర్నింగ్. నేను నేర్చుకుంటూ ఉంటాను, ఐ విల్ బి లెర్నింగ్. నేను తింటూ ఉన్నాను, ఐ యామ్ ఈటింగ్. నేను తింటూ ఉంటిని, ఐ వాజ్ ఈటింగ్. నేను తింటూ ఉంటాను,
ఐ విల్ బి ఈటింగ్. మేము రాస్తూ ఉన్నాము. వి ఆర్ రైటింగ్. మేము రాస్తూ ఉంటిమి. వి వర్ రైటింగ్. మేము రాస్తూ ఉంటాము. వి విల్ బి రైటింగ్. మేము ఆడుతూ ఉన్నాము. వి ఆర్ ప్లేయింగ్. మేము ఆడుతూ ఉంటిమి. వి వర్ ప్లేయింగ్. మేము ఆడుతూ ఉంటాము. వి విల్ బి ప్లేయింగ్. నీవు పని చేస్తూ ఉన్నావు. యు ఆర్ వర్కింగ్. నీవు పని చేస్తూ ఉంటివి. యు వర్ వర్కింగ్. నీవు పని చేస్తూ ఉంటావు. యు విల్ బి వర్కింగ్. నీవు పిలుస్తూ ఉన్నావు. యు ఆర్ కాలింగ్. నీవు పిలుస్తూ ఉంటివి. యు వర్ కాలింగ్. నీవు పిలుస్తూ ఉంటావు. యు విల్ బి కాలింగ్. మీరు పాడుతూ ఉన్నారు. యు ఆర్ సింగింగ్. మీరు పాడుతూ ఉండిరి. యు వర్ సింగింగ్. మీరు పాడుతూ ఉంటారు. యు విల్ బి సింగింగ్. అతడు మాట్లాడుతూ ఉన్నాడు. హీ ఈజ్ టాకింగ్. అతడు మాట్లాడుతూ ఉండెను. హీ వాజ్ టాకింగ్. అతడు మాట్లాడుతూ ఉంటాడు. హీ విల్ బి టాకింగ్. అతడు తాగుతూ ఉన్నాడు. హీ ఈజ్ డ్రింకింగ్. అతడు తాగుతూ ఉండెను. హీ వాజ్ డ్రింకింగ్. అతడు తాగుతూ ఉంటాడు. హీ విల్ బి డ్రింకింగ్. ఇతడు కొట్లాడుతూ ఉన్నాడు. హీ ఈజ్ ఫైటింగ్. ఇతడు కొట్లాడుతూ ఉండెను. హీ వాజ్ ఫైటింగ్. ఇతడు కొట్లాడుతూ ఉంటాడు. హీ విల్ బి ఫైటింగ్. ఇతడు ప్రేమిస్తూ ఉన్నాడు. హీ ఈజ్ లవింగ్. ఇతడు ప్రేమిస్తూ ఉండెను. హీ వాజ్ లవింగ్. ఇతడు ప్రేమిస్తూ ఉంటాడు. హీ విల్ బీ లవింగ్. ఆమె వంట వండుతూ ఉన్నది. షీ ఈజ్ కుకింగ్. ఆమె వంట వండుతూ ఉండెను. షీ వాజ్ కుకింగ్. ఆమె వంట వండుతూ ఉంటుంది. షీ విల్ బీ కుకింగ్. ఈమె చూస్తూ ఉన్నది. షీ ఈజ్ సీయింగ్. ఈమె చూస్తూ ఉండెను. షీ వాజ్ సీయింగ్. ఈమె చూస్తూ ఉంటుంది. షీ విల్ బీ సీయింగ్. అది తాగుతూ ఉన్నది. దట్ ఈజ్ డ్రింకింగ్ లేదా ఇట్ ఈజ్ డ్రింకింగ్ అని కూడా చెప్పవచ్చు. అది అంటే దట్ అని వస్తుంది. అలాగే ఇట్ అని కూడా అనవచ్చు. కాబట్టి అది తాగుతూ ఉన్నది. దట్ ఈజ్ డ్రింకింగ్ లేదా ఇట్ ఈజ్ డ్రింకింగ్. అది తాగుతూ ఉండెను. దట్ వాజ్ డ్రింకింగ్ లేదా ఇట్ వాజ్ డ్రింకింగ్. అది తాగుతూ ఉంటుంది. దట్ విల్ బి డ్రింకింగ్ లేదా ఇట్ విల్ బి డ్రింకింగ్. ఇది నవ్వుతూ ఉన్నది. దిస్ ఈజ్ లాఫింగ్ లేదా ఇట్ ఈజ్ లాఫింగ్ అని అనవచ్చు. ఇక్కడ ఇది అంటే దిస్ అని అర్థం ఇస్తుంది లేదా ఇట్ అని కూడా అనవచ్చు ఇంగ్లీష్లో. కాబట్టి ఇది నవ్వుతూ ఉన్నది. దిస్ ఈజ్ లాఫింగ్ లేదా ఇట్ ఈజ్ లాఫింగ్ అని కూడా చెప్పవచ్చు. ఇది నవ్వుతూ ఉండెను. దిస్ వాజ్ లాఫింగ్ లేదా ఇట్ వాజ్ లాఫింగ్ అని కూడా అనవచ్చు. ఇది నవ్వుతూ ఉంటుంది. దిస్ విల్ బి లాఫింగ్ లేదా ఇట్ విల్ బి లాఫింగ్ ఎలాగైనా చెప్పుకోవచ్చు. ఇది కదులుతూ ఉన్నది. దిస్ ఈజ్ మూవింగ్ లేదా ఇట్ ఈజ్ మూవింగ్. ఇది కదులుతూ ఉండెను. దిస్ వాజ్ మూవింగ్ లేదా ఇట్ వాజ్ మూవింగ్. ఇది కదులుతూ ఉంటుంది. దిస్ విల్ బి మూవింగ్ లేదా ఇట్ విల్ బి మూవింగ్. వారు టీవీ చూస్తూ ఉన్నారు. దే ఆర్ వాచింగ్ టీవీ. వారు టీవీ చూస్తూ ఉండిరి. దే వర్ వాచింగ్ టీవీ. వారు టీవీ చూస్తూ ఉంటారు. దే విల్ బి వాచింగ్ టీవీ. వీరు ప్రయాణిస్తూ ఉన్నారు. దే ఆర్ ట్రావెలింగ్. వీరు ప్రయాణిస్తూ ఉండిరి. దే వర్ ట్రావెలింగ్. వీరు ప్రయాణిస్తూ ఉంటారు. దే విల్ బి ట్రావెలింగ్. అవి ఎగురుతూ ఉన్నవి. దే ఆర్ ఫ్లయింగ్ లేదా దోస్ ఆర్ ఫ్లయింగ్ అని కూడా అనవచ్చు. అవి అంటే ఇంగ్లీష్లో దే లేదా దోస్ ఎలాగైనా చెప్పవచ్చు.
అవి ఎగురుతూ ఉండెను. దే వర్ ఫ్లయింగ్ లేదా దోస్ వర్ ఫ్లయింగ్ అని కూడా అనవచ్చు. అవి ఎగురుతూ ఉంటాయి. దే విల్ బి ఫ్లయింగ్ లేదా దోస్ విల్ బి ఫ్లయింగ్ ఎలాగైనా చెప్పవచ్చు. ఇవి పడుకుంటూ ఉన్నవి. దే ఆర్ స్లీపింగ్ లేదా దీస్ ఆర్ స్లీపింగ్ అని కూడా అనవచ్చు. ఇవి అంటే దే లేదా దీస్ ఎలాగైనా చెప్పవచ్చు. ఇవి పడుకుంటూ ఉండెను. దే వర్ స్లీపింగ్ లేదా దీస్ వర్ స్లీపింగ్. ఇవి పడుకుంటూ ఉంటాయి. దే విల్ బి స్లీపింగ్ లేదా దీస్ విల్ బి స్లీపింగ్ ఎలాగైనా చెప్పవచ్చు. రాజు వింటూ ఉన్నాడు. రాజు ఈజ్ లిజనింగ్. రాజు వింటూ ఉండెను. రాజు వాజ్ లిజనింగ్. రాజు వింటూ ఉంటాడు. రాజు విల్ బి లిజనింగ్. రాణి మాట్లాడుతూ ఉన్నది. రాణి ఈజ్ టాకింగ్. రాణి మాట్లాడుతూ ఉండెను. రాణి వాజ్ టాకింగ్. రాణి మాట్లాడుతూ ఉంటుంది. రాణి విల్ బి టాకింగ్. పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు. బాయ్ ఈజ్ క్రయింగ్. పిల్లవాడు ఏడుస్తూ ఉండెను. బాయ్ వాజ్ క్రయింగ్. పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. బాయ్ విల్ బి క్రయింగ్. పాప నవ్వుతూ ఉన్నది. బేబీ ఈజ్ లాఫింగ్. పాప నవ్వుతూ ఉండెను. బేబీ వాజ్ లాఫింగ్. పాప నవ్వుతూ ఉంటుంది. బేబీ విల్ బి లాఫింగ్. బస్సు వస్తూ ఉన్నది. బస్ ఈజ్ కమింగ్. బస్సు వస్తూ ఉండెను. బస్ వాజ్ కమింగ్. బస్సు వస్తూ ఉంటుంది. బస్ విల్ బి కమింగ్. రైలు వెళ్తూ ఉన్నది. ట్రైన్ ఈజ్ గోయింగ్. రైలు వెళ్తూ ఉండెను. ట్రైన్ వాజ్ గోయింగ్. రైలు వెళ్తూ ఉంటుంది. ట్రైన్ విల్ బి గోయింగ్. కుక్క అరుస్తూ ఉన్నది. డాగ్ ఈజ్ బార్కింగ్. కుక్క అరుస్తూ ఉండెను. డాగ్ వాజ్ బార్కింగ్. కుక్క అరుస్తూ ఉంటుంది. డాగ్ విల్ బి బార్కింగ్. పిల్లలు ప్రార్థిస్తూ ఉన్నారు. చిల్డ్రన్ ఆర్ ప్రేయింగ్. పిల్లలు ప్రార్థిస్తూ ఉండిరి. చిల్డ్రన్ వర్ ప్రేయింగ్. పిల్లలు ప్రార్థిస్తూ ఉంటారు. చిల్డ్రన్ విల్ బి ప్రేయింగ్. దేవుడు కాపాడుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ సేవింగ్. దేవుడు కాపాడుతూ ఉండెను. గాడ్ వాజ్ సేవింగ్. దేవుడు కాపాడుతూ ఉంటాడు. గాడ్ విల్ బి సేవింగ్. సో మై డియర్ స్టూడెంట్స్, బీ ఫార్మ్స్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బి వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నారు. ఇంతవరకు హెల్పింగ్ వర్బ్స్ లో మొదటి భాగం బీ ఫార్మ్స్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ పార్ట్ 12 లో హెల్పింగ్ వర్బ్స్ రెండవ భాగం హ్యావ్ ఫార్మ్స్ గురించి పూర్తిగా తెలుసుకుంటారు. మై డియర్ స్టూడెంట్స్, నాదొక చిన్న కోరిక. ఇప్పటి నుంచి చిన్న చిన్న మాటలతో తప్పో ఒప్పో అందరితో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు పార్ట్ 11 ఈజ్ కంప్లీటెడ్. వాచ్ సూన్ పార్ట్ 12. రాము 9390 495239.